మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, ఏ సందర్భాల్లో ఆస్తి హక్కు వారసులకు చెందదంటారు సార్? ఆస్తి హక్కు ఏ సందర్భాల్లో వారసులకు చెందే అవకాశం లేదు? చాలా వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. అంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ విషయంలో అలా కంటిన్యూగా ప్రాపర్టీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో ఆస్తి వారసత్వంగా ఉన్నప్పటికి కూడా ఆస్తి హక్కు చెందే అవకాశం లేదు. ఏ సందర్భాలు అంటే ఇది మనకి వారసత్వ హక్కు చట్ట ప్రకారం సెక్షన్ 25 ప్రకారం కొన్ని పాయింట్స్, సెక్షన్ 24, సెక్షన్ 25, 26, 27 ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. ఆ వివరాలు మీకు చెప్తాను ఇప్పుడు. ముందుగా మర్డర్ చేసేవాళ్ళు, అంటే ఆ యొక్క సంతానంలో ఎవరైనా ఒక హత్యా నేరం మోపబడిన వ్యక్తి అయినా, లేకపోతే హత్య చేసి జైలుకి వెళ్ళిన వ్యక్తి అయినా, అటువంటి వ్యక్తికి వారసత్వ హక్కు ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాపర్టీ రైట్ అనేది అతను కోల్పోతాడు. ఇక్కడ మళ్ళీ రెండు రకాలు. సెక్షన్ 24 ఏం చెప్తుందంటే, హత్యా నేరం, హత్యకు ప్రయత్నం చేసినా సరే, ఇంట్లో వాళ్ళని కావచ్చు, బయట వాళ్ళని కావచ్చు, ఏదైనా కావచ్చు, అతని హత్యకి ఒక ప్రేరేపితంగా, అంటే హత్యా ప్రయత్నం చేసినా లేకపోతే హత్యా నేరం చేసిన అటువంటి వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రాపర్టీ రైట్ అన్నది ఉండదు. నెంబర్ 2, బైగమి అంటే సంప్రదాయానికి విరుద్ధంగా ఒకేసారి 2 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తికి. బైగమి అంటే ఒకేసారి 2 పెళ్లిళ్ళు, ఒక అఫీషియల్ మ్యారేజ్, ఒక అన్అఫీషియల్ మ్యారేజ్ చేసుకొని 2 పెళ్లిళ్ళు చేసుకున్న వ్యక్తికి ఆ 2 పెళ్లిళ్ళతోటి ఇద్దరితో కూడా కాపురం చేస్తూ వాళ్ళ ద్వారా పిల్లల్ని కలిగి సొసైటీలో ఒక బైగమిగా ఉన్నటువంటి వ్యక్తిగా, అంటే కోర్టు రుజువు చేయకపోయినప్పటికి కూడా వాళ్ళెవరు కూడా ఆ 2వ పెళ్లి చేసుకున్న ఆవిడ కోర్టుకి వెళ్ళకపోవచ్చు, అంటే బైగమి కాబట్టి. కానీ ఇద్దరు వ్యక్తులతో ఇక్కడ ఉంటారో అక్కడ ఉంటారో, కలిసి కాపురం చేసుకునే సందర్భాల్లో కూడా అందులో ఎవరైనా వారసుల్లో ఎవరైనా క్లెయిమ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు కూడా ఈ ఆస్తి హక్కు చెందే అవకాశం లేదు. 3వది పోలోగమి, అంటే ఒకరికి మించి, ఇద్దరికి మించి, 3, 4తో కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం కానీ, సహజీవనం కానీ చేసే సందర్భాల్లో ఉన్నట్టుగా అభియోగాలున్నా, లేకపోతే వాళ్ళతో కలిసి జీవిస్తున్నా, వాళ్ళ ద్వారా పిల్లల్ని కన్నా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బైగమి, పోలోగమి ఏంటి అంటే, ఎట్లా మొదటి భార్య ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, పోలోగమిలో మొదటి భార్య క్లెయిమ్ చేయలేదు, క్లెయిమ్ చేయడం ద్వారా అది వ్యాలిడ్ వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి హెల్మెట్ పెట్టుకోకపోతే మీ మీద ఫైన్ విధిస్తామని చెప్పి ఒక చట్టం ఉంది. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడు రోడ్డు మీద, ఎవరైనా అబ్జెక్ట్ చేస్తేనే కదా అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ, సీసీ కెమెరా కానీ గుర్తించి ఒక ఫోటో తీసి ఆయనకు ఒక చలన పంపిస్తేనే ఆయనకి అక్కడ నోటీస్ అయినట్టు. ఇప్పుడు అక్కడ సీసీ కెమెరాలో ఆయనకి నోటు కాలేదు, లేకపోతే నోటీస్ పంపించలేదు, ఇక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా పట్టుకోలేదు, ఒక పంజాగుట్ నుంచి కంప్లీట్గా ఒక మాదాపూర్ దాకా ఆయన వెళ్ళి వచ్చేసాడు అనుకోండి, సార్ నేను హెల్మెట్ లేకుండా వెళ్ళొచ్చేస్తానంటే ఎవరైనా క్లెయిమ్ చేయాలి కదా. సో బైగమి అయినా పోలోగమి అయినా మొదటి భార్య క్లెయిమ్ చేసినప్పుడే అది బైగమిగా తప్పవుతుంది, పోలోగమి కూడా తప్పవుతుంది. అటువంటి సందర్భాల్లో ఈ వారసులు ఎవరైనా దాన్ని కానీ దాన్ని ఫైట్ అంటే దాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు ఆ వారసులకు కూడా చట్టపరంగా వాళ్ళకి ఎటువంటి ఆస్తి హక్కులు కూడా సంక్రమించవు. ఇక ఇంపార్టెంట్, వెరీ వెరీ క్రూషియల్ ఇంపార్టెంట్ అంటే మత మార్పిడి చేసుకుంటే నేను కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు తండ్రి ఒక మతంలో ఉన్నాడు, ఆ కొడుకు ఏం చేస్తాడంటే అందులో ఒక మతంలో ఉండి ఈ మతాన్ని కాకుండా వేరే మతాన్ని స్వీకరించాడు. అటువంటి సందర్భంలో కూడా ఆస్తి హక్కులు సంక్రమించవు. ఇది చాలా మందికి ఈ విషయం తెలీదు సిరి గారు. చాలామంది ఏమనుకుంటారంటే మత మార్పిడి చేశాను కాబట్టి నాకు ఆస్తి హక్కులు వస్తున్నాయని. కానీ మత మార్పిడి చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పూర్వీకుల నుంచి వస్తున్న ఆస్తి ఏదైతే ఉందో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఆస్తి హక్కును వారసులకు అందే అవకాశం లేదు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ మరి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ఒకవేళ తండ్రి మతం మారి ఉన్నాడు, తండ్రి జనరేషన్ తండ్రి మతం మారారు, అదేవిధంగా కొడుకు అదే మతంలో కంటిన్యూ అవుతున్నారు. తండ్రి జనరేషన్ తండ్రి మారారు మతం, కొడుకు అదే మతం కంటిన్యూ అవుతున్న సందర్భాల్లో మాత్రం మరలా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ తండ్రి మతం మారకుండా, తండ్రి ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, ఏ మత విశ్వాసాలను అయితే తను కాపాడుకుంటున్నాడో ఆ మత విశ్వాసాలు మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా పాటిస్తున్నప్పుడు, అందులో పిల్లలు కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, ఆ మత విశ్వాసాలకు భిన్నంగా వేరే మతాన్ని కానీ స్వీకరించినప్పుడు కూడా వారసత్వానికి వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. ఇంకొకటి ఇందాక నేను చెప్తూ మాట్లాడాను బైగమి విషయంలో కూడా, బైగమి విషయంలో కూడా వారసులకు ఎట్టి పరిస్థితులు చెందదు. అదేవిధంగా వారసుల యొక్క పిల్లలకు కూడా వచ్చే అవకాశం కూడా లేదు. తండ్రి పరంగా వస్తున్న ప్రాపర్టీ, ఇది గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసే వాళ్ళు, తండ్రి పరంగా వస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో బైగమి ద్వారా, అంటే సహజీవనంలో వేరే స్త్రీతో తన యొక్క సంబంధ బాంధవ్యాలను కొనసాగిస్తూ వాళ్ళ ద్వారా పిల్లల్ని కలిగితే పిల్లలకి తండ్రి ద్వారా ఉన్నటువంటి వారసత్వంగా వచ్చే ఆస్తి యొక్క ఎట్టి పరిస్థితులు ఉండదు. కానీ తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి హక్కు మాత్రమే ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. తండ్రి ద్వారా వచ్చే ఆస్తి మీద వాళ్ళకి ఎటువంటి హక్కు కూడా ఉండదు. బైగమి కానీ, పోలోగమి కానీ, అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి మత మార్పులు చేసుకున్న సందర్భంలో కానీ మిగిలిన విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితులు ఉండదు. మరో పాయింట్, అన్సౌండ్ మైండ్ అంటే పుట్టినటువంటి వారసులకి శారీరకంగా కానీ
మానసికంగా కానీ పరిపక్వత లేకుండా మానసిక వైకల్యం కలిగిన, శారీరక వైకల్యం కలిగిన, అంటే వాళ్ళకి శారీరక వైకల్యం అంటే ఇక్కడ మళ్ళీ మనం అనుకోవచ్చు, మళ్ళీ సార్ అక్కడ ఆయన లెగ్ బాగాలేదు, లేకపోతే ఐస్ బాగాలేదు, ఇట్లాంటివి నేను చెప్పేది అటువంటి వాళ్ళకి కాదు. నేను చెప్పేది అసలు వాళ్ళకి అంటే ఇటువంటి వాళ్ళ మంచం నుంచి లేవలేని పరిస్థితి, అన్సౌండ్ మైండ్ అంటారు, అంటే మెంటల్లీ డిజేబుల్డ్ అంటారు, ఫిజికల్లీ డిజేబుల్ అంటారు, వాళ్ళకి ఎటువంటిది ఏమీ తెలియదు. అటువంటి వారసులకు కూడా, అటువంటి వ్యక్తులకు కూడా వారసత్వంగా ఆస్తి సంక్రమించదు. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి ప్రధానంగా అడల్టరీ అంటే వ్యభిచారం. ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు, స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఈ అడల్టరీ అనేటువంటి విధానంలో వెళ్ళి విచ్చలవిడిగా వాళ్ళు పూర్తిగా అడల్టరీకి ఒక వ్యసనంగా అడిక్ట్ అయిపోయి ఉన్నటువంటి వారసులకు కూడా, అంటే ఎవరైనా క్లెయిమ్ చేస్తా ఇంట్లో వాళ్ళకు కూడా ఆ యొక్క ఆస్తి మీద అంటే వారసత్వపు హక్కు అయితే వాళ్ళకు ఉండే అవకాశం లేదు. సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటి పాయింట్స్. అంటే మర్డర్ చేసిన, ఇప్పుడు మరొకసారి నేను రిపీట్ చేస్తాను, మర్డర్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే హత్య ప్రయత్నం చేసే వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా మత మార్పిళ్ళు కానీ, అన్సౌండ్ మైండ్, అదేవిధంగా నేను చెప్పినటువంటి అడల్టరీ విషయం కావచ్చు, బైగమి కావచ్చు, పోలోగమి, ఇతరత్ర ఈ విషయాలన్నీ కూడా సెక్షన్ 24, సెక్షన్ 25, సెక్షన్ 26 ఈ విధానాల ప్రకారం వీళ్ళెవరికి కూడా ఆస్తి హక్కు వారసులకు చెందే అవకాశం అయితే ఎట్టి పరిస్థితులు లేదు. కానీ ఒకవేళ ఆ ఆస్తి తన స్వాధీనమైన ఆస్తి, అంటే తన సెల్ఫ్ గైన్డ్ ప్రాపర్టీ, తన సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాపర్టీ అనుకోండి, తన సంపాదించుకున్నటువంటి ఆస్తి అయితే మాత్రం తప్పనిసరిగా ఆ సంబంధించిన వ్యక్తి ఇవ్వచ్చు. కానీ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి విధానం ప్రకారం వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. అది స్త్రీలైనా పురుషులైనా వీళ్ళకి ఇదే వర్తిస్తుంది. సిరిగారు సరే, ఎవరికైనా కూడా ప్రాపర్టీ రిలేటెడ్గా కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్గా కావచ్చు, ఇష్యూస్ ఉన్నాయి, దానికి సంబంధించి మేము లీగల్ పరంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? తప్పనిసరిగా సిరిగారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినా లేదా వాట్సాప్ చేసినా ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ మీరు అందజేస్తే మన లీగల్ టీం వాటిని చాలా సీక్రెట్స్గా మెయింటైన్ చేస్తారు. వివరాలన్నీ కూడా అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన సలహా సంప్రదింపులు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది కాకుండా న్యాయపరంగా ఏదైనా కాస్త పరిష్కారం కావాలంటే కూడా ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తారు. సిరిగారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.